హల్లెలూయా. పౌలు శీలలు స్తుతి ఆరాధన చేస్తున్నారంట. ఎక్కడుండి? సభలో ఉండి కాదు, జైలులో కాళ్ళకి చేతులకి బొండలు వేయబడి వారు ఆరాధన చేస్తూ ఉన్నారు. వాయిద్యాలు లేవు, గాయకులు లేరు, లైట్స్ లేవు. అయినప్పటికీ వారిద్దరూ పాడుతూ ఆరాధిస్తూ ఉంటే శక్తివంతమైన దేవుని ఆత్మ దిగి వచ్చింది అక్కడికి. వాళ్ళ సంఖ్యల్లో వాళ్ళు బొండలు తెగిపోయాయి యేసునామములో. అది అసలైన ఆరాధన దైవజనమా. నీ పూర్ణ హృదయంలోంచి వచ్చే ఆరాధనని దేవుడు స్వీకరిస్తాడు. నీ పర్ఫెక్ట్నెస్ గురించి దేవుడు ఆశపడట్లేదు. గాడ్ ఈజ్ ఓన్లీ పర్ఫెక్ట్. దేవుడు మాత్రమే సంపూర్ణుడు. మన పర్ఫెక్ట్నెస్ దేవుడు చూడట్లా. మనమును ఆయన్ని పూర్ణ హృదయంతో ప్రేమిస్తున్నామా అనేదే దేవుడు గమనిస్తూ ఉన్నాడు. పూర్ణ హృదయంతో ఆయన కార్యాలని విశ్వసిస్తున్నామా అనేదే దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన చూసేది అది మాత్రమే దైవజనమా. నువ్వెంత పర్ఫెక్ట్, నువ్వెంత పరిశుద్ధుడివి, నువ్వెంత నీతివంతుడివి, నువ్వెంత యథార్థవంతుడివి అనే దానికన్నా కూడా పూర్ణ హృదయంతో నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటే మిగతా పనులన్నీ యేసయ్యే చేసేస్తాడు నీ పక్షముగా. నువ్వు ఆయన్ని ప్రేమిస్తూ ఆరాధించాలి. పౌలు శీలలు ఆ రాత్రి ఏ వాయిద్యములు అక్కడ లేకపోయినా బలమైన దేవుని అగ్ని వారి మధ్యలో దిగి వచ్చింది. సంఖ్యలు తెగిపోయాయి. రక్షణ కార్యం జరిగింది ఆ రాత్రి. అలాంటి ఆరాధన దేవుడు కోరుకుంటున్నాడు. విశ్వాసముతో, సమర్పణతో, దేవుని పట్ల ప్రేమతో, పూజ్యనీయమైన యేసయ్య నామాన్ని ఘనపరచుట్లో నిన్ను నువ్వు సమర్పించుకొని లీనమైపోయి పరవశించిపోతూ ఉంటే నీ మధ్యలో ఉన్నటువంటి బంధకాలను యేసయ్య తెంచి వేస్తాడు. హల్లెలూయా.